దక్షిణ తెలంగాణ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ గా ఇంటింటికి తిరిగి నెలసరి విద్యుత్ మీటర్ రీడింగ్ బిల్లులు అందజేస్తూ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 30 రోజుల పని దినాలు కల్పించి నెలకు 20,000 కనీస వేతనం అమలు పరచాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా కార్మికుల్లో కొందరు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న సుమారుగా 150 మందికి పైగా కార్మికులు గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అలవెన్స్లు కూడా లేకుండా కేవలం 2,000 వేతనానికి వెట్టి చాకరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నామని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని వారు తెలిపారు। తమలో ఐఐటి ఉత్తీర్ణత ఉన్నటువంటి కార్మికులను వెంటనే గుర్తించి ఇప్పటికే జిల్లాలోని వివిధ సబ్ స్టేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులకు తమను నియమిస్తూ భర్తీ చేయాలని, ఐఐటి లేని కార్మికులను కూడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నియమిస్తూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పిపి ప్రసాద్ మరియు వివిధ కార్మికులను తదితరులు పాల్గొన్నారు। ఓకే కార్మికుల ఐక్యత